హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగుండాలి. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆ ఫోటోలొచ్చేసి మేము ఒక పెళ్ళికెళ్ళామండి. మా రిలేషన్స్‌లో మా అక్క వాళ్ళ అబ్బాయిది. అక్కడ ఫోటోస్ దిగాను. ఆ 2 యాడ్ చేశాను. ఈరోజు మీషో మీషో నుంచి నేనొకటి తెప్పించుకున్నానండి. ఇది ఇది వచ్చేసి ఓం స్వస్తిక్ త్రిశూలం కలిసి ఉండేది ఒక పెండెంట్ అండి. ఇది గుమ్మానికి పెట్టుకుంటే చాలా మంచిదని అంటున్నారు కదా! మన ఎంట్రన్స్ గుమ్మానికైనా పెట్టుకోవచ్చు. అలానే బయట గేట్‌కైనా దేనికైనా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకుంటే ఇంటికి నరదిష్టయినా ఇంకా ఏదైనా సరే ఇది పెట్టుకుంటే చాలా మంచిది, బాగుండిద్ది అని తెప్పించుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇంటికి నరదిష్టి అనేది తగలకుండా మనం బయట గుమ్మడికాయ అవి కట్టుకుంటాం కదా! అలాగా మనం ఇది కూడా పెట్టుకుంటే మంచిది అని విన్నాను. అందుకని ఇది తెప్పించారండి. ఇదైతే ఇప్పుడు ఎలా వచ్చింది అనేది తీసి చూస్తున్నాను. అన్బాక్స్ చేస్తున్నానండి ఇది. చాలా బాగుంది మెటల్ ఐటెము. స్ట్రాంగ్‌గా కూడా ఉందండి. షైనింగ్ కూడా చాలా బాగా మెరుస్తుంది. పైన త్రిశూలం వచ్చి ఓం స్వస్తిక్ కిందొచ్చాయి. ఇలా ఉంది. చాలా బాగుందండి క్వాలిటీ. ఇంకా ఇది మెయిన్ గుమ్మానికి పెట్టుకుందామని తెప్పించుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి మీషోలో నుంచి తెప్పించుకున్నామండి. ఒక వారం రోజుల క్రితం బుక్ చేసుకున్నాము. ఈరోజే వచ్చింది. చాలా బాగుంది. ఇంకా ఇది రేపు కానీ గేటుకి పెట్టిన తర్వాత చూపిస్తానండి. దీని కాస్ట్ వచ్చేసరికి ఇది 180 ఏమో పడిందండి. చాలా బాగుంది కదా! నచ్చితే ఎవరైనా మీరు కూడా తెప్పించుకోండి. ఇంటికి గుమ్మానికి పెట్టుకోవచ్చు. తర్వాత ఇది నేను ఇంట్లోకి పుదీనాకు కొత్తిమీర, పుదీనాకు తెచ్చుకుంటాం కదా కూరగాయలతో. అవి తెచ్చుకొని కోసిన తర్వాత ఆ ముదురుగా ఉన్న కొమ్మలని కాడల్ని వాటర్ బాటిల్ కట్ చేసి వాటర్ నింపేసి అది ఉంచుతానండి. కొంచెం ఇగురు అది వచ్చిన తర్వాత ఇంకా ఇలా కుండీలోకి మార్చుకుంటాను. ఇప్పుడు ఈ చిన్న కుండీలో పెట్టింది కూడా ఇదివరకు నేను చేసి పెట్టిందేనమాట. చాలా చక్కగా హెల్తీగా మనమే ఇంట్లో పెంచుకోవచ్చు ఇలా చేసుకుంటే. చక్కగా నీట్‌గా బతుకుతుందండి ఇలా చేసుకోండి. ఇది పుదీనాకండి. పుదీనాకి ఎందుకు పెట్టుకుంటున్నానంటే పచ్చడైనా చేసుకోవచ్చు. మెయిన్ పచ్చడి దీనికన్నా కూడా నేను మార్నింగు పొద్దున పూట కషాయంలాగా తాగుతాను. ఏదో ఒకటి ఒక్కొక్క రోజున ఒక్కొక్క కషాయం తాగుతాను. పుదీనాకు, తులసాకు, తమలపాకులు, పారిజాతం చెట్టు కూడా పెట్టుకున్నాను. వాటి ఆకులు ఏదో ఒకటి ఏ రోజు ఏది అవైలబుల్‌గా మనకి ఇంట్లో ఉంటుందో ఇంకా ఆ రోజు అవి కట్ చేసుకొని కషాయంలాగా పెట్టుకొని ఆ వాటర్ మార్నింగ్ పొద్దున పూట టిఫిన్ చేయకముందు అవి తాగుతానండి. ఇంకా పుదీనాకు కూడా ఇప్పుడు బాటిల్‌లో కట్ చేసి ఉంచుకున్నాను. బాగా ముదురుగా ఉన్న అవి తీసుకోవాలనమాట. ముదురుగా ఉన్న కాడలు తీసుకొని 2, 3 రోజులు వాటర్‌లోనే ఉంచేసుకోవాలి. కొంచెం చిగురులాగా కొంచెం చిన్న చిన్న ఆకులు వస్తాయి. అలా వచ్చిన తర్వాత ఇలా మట్టిలోకి మార్చేసుకుంటే ఆ మొక్కలు కూడా చక్కగా అవి కూడా కాడలు వేర్లు ఉండి చక్కగా బతుకుతున్నాయండి. ఇలా చేయండి. మనం ఏంటంటే మనం తెచ్చుకున్న వాటితోనే మనం మళ్ళీ ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కోసుకుంటా ఉంటే మళ్ళీ ఇగురొస్తూ ఉండిద్ది. ఇలా ఈజీగా బతికిద్దనమాట. నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. అలానే కొంచెం మట్టి కూడా కంపోస్ట్ మట్టిలో పెట్టుకున్నారనుకోండి కొంచెం బలంగా హెల్తీగా పెరుగుతాయి. బయట చాలా చాలా రకాల
మందులతో పెరిగి వస్తున్నాయి కదండీ ఆకుకూరలు. అందుకని ఇలా చేసుకుంటే హెల్త్‌కి కూడా మంచిది అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఇలా తెచ్చుకున్నప్పుడల్లా మనం కట్ చేసి పెట్టుకుంటూ ఉంటే మనం ప్రతిసారి బయట కొనుక్కునే అవసరం కూడా తగ్గిద్దండి. చక్కగా పెద్ద టబ్బులో పెట్టుకోండి. నేను కొంచెమే ఉన్నాయని చెప్పేసి చిన్న కుండీలో పెట్టుకుంటున్నాను. ఎక్కువగా ఉన్నాయనుకోండి పెద్ద కుండీలో 2, 3 కుండీలు ఇలాంటివి తయారు చేసుకున్నాం అనుకోండి, మనం ఒకరోజు పచ్చడి చేసుకోవడానికి కూడా మనకు సరిపోయిద్ది. లేదంటే ఇలా చిన్న ఆటిల్లో అనుకోండి నాకు కషాయాలు వాటికి సరిపోయిద్దని చెప్పేసి నేను ఇలా పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్కువ రోజులు అయిపోయినాయండి కాడలు వాటర్‌లో పెట్టేసి. పెరుగు బకెట్లు అన్నీ సామాను మొత్తం తీసేసి వేసేసాను. బకెట్స్ అవి ఏమీ లేవని చెప్పేసి ఇంకా పెట్టడం లేట్ అయిందనమాట. కొంచెం పాడైపోయినాయి ఎక్కువగా. పోయినసారి మట్టుకు అన్నీ చాలా నీట్‌గా వచ్చాయి. అది ఫస్ట్ సారి పెట్టిన కుండీలోనే మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. అదనమాట ఈరోజు పుదీనాకు ఇలా చక్కగా ఇంట్లోనే పెట్టుకోండి అని మీకు కూడా యూజ్ అయిద్దేమో అని చెప్పేసి తీసానండి. తరువాత ఇవి వచ్చి చిన్న చిన్న ముక్కలు ఎండుమిరపకాయల్లో ఉన్న గింజలు వేసానండి చిన్నవి. ఎండుమిరపకాయలో ఉన్న గింజలు వేస్తే మొక్కలు మొలిసాయి. అవి కూడా ఇక పచ్చిమిర్చి ముక్కల్లాగా వేరే కుండీలోకి పెట్టుకుంటాను. అవి ఒక రోజు చేస్తాను. కంపోస్ట్ మట్టి తయారవుతుందండి. కొంచెం ఆ మట్టి వస్తే గుల్లగా ఆ మట్టి తీసేసి ఇంకా పెట్టేసేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఒకరోజు ఆ పచ్చిమిర్చి ముక్కలు కూడా 2 బకెట్‌ల్లోకి పెట్టి చూపిస్తాను. ఇదొచ్చేసి మరుబం అండి. మరుబం కూడా కషాయంలాగా తాగుతారు చాలామంది. నేనైతే పూలు కట్టుకుంటానికి యూజ్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఇంక అన్నీ పాత సామాను మొత్తం తీసేసానండి. ఇవి బుక్సు, సీడీలు, పాత పొయ్యి, టీవీ పని చేయట్లేదు టీవీ, బాటిల్స్. తర్వాత ఇక పాతది కంప్యూటరు. ఇవన్నీ ఇంకా పాతయన్నీ తీసేసి బూజులు అన్నీ కొట్టిన తర్వాత ఇవన్నీ తీసేసి ఇంకా వేసేసామండి. ఇవి మొత్తం ఇన్ని సీడీలు మా వారు మిక్సింగ్ చేసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు చేయట్లేదు. వాటికి సంబంధించిన క్యాసెట్లు అన్నీ వేసేస్తే అన్ని సామాను వేస్తే నాకు 400 ఏమో వచ్చినాయండి వేస్ట్ సామాను వేస్తే. తర్వాత మా ఇంటి ముందు కుక్క ఉండిద్దని మీకు ఇదివరకు ఒక వీడియోలో చూపించాను కదా, ఆ కుక్క పిల్లలు పెట్టిందండి. 6 కుక్క పిల్లలను పెట్టింది. ఎంత బాగున్నాయో. 3 వచ్చి ఒక రంగులో ఉన్నాయి. ఒక 3 వచ్చి బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి. 3 ఏమో వైట్ కలర్ అలా ఉన్నాయి. అసలు 6 కుక్క పిల్లలే ఎంత గొడవ చేస్తూ ఉన్నాయి ఎంత బాగా. నేనైతే రోజుకొచ్చి ఒక అరగంట అయినా వాటి దగ్గరికెళ్ళి చూసి ఆడుకుంటూ ఉంటానండి. చూసి ఆనందపడుతూ ఉంటాను. అదిగో పైన ఉంది కదండీ అదే కుక్క. దానికి అన్నం పెడుతూ ఉంటాను పాలిస్తుంది కదా అని చెప్పేసి. అందరూ వేస్తూ ఉంటారులేండి. కుక్క పిల్లలు మట్టికి బుజ్జి బుజ్జిగా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇదండి ఈరోజుకి వీడియో. చాలా ఎదురు మొత్తం కల్లాలుగా బియ్యం అన్నీ అదే ఒడ్డు మొత్తం ఆరబోసుకున్నారండి. మొత్తం మా ఎదురు మొత్తం కొంచెం గోలగా ఉంటుంది. ట్రాక్టర్లు అవి ఎక్కువగా తిరుగుతున్నాయి. అందుకని వీడియోస్ కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఇంతేనండి ఈరోజుకి వీడియో. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.